dare to dream big. At Sun, we make it reality. పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయికి నీకు ఏంటి ఆఖరి కోరిక అని అడిగారు. ఆయన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మొత్తం అతనికి ఏం కావాలో మొత్తం చూసుకున్న అభిమాని వాళ్ళు చనిపోయారు. మనకు ప్రాణం పెట్టే వ్యక్తి ఆఖరి కోరిక కోసం నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అంటే ఆ అబ్బాయి ఎవరో తెలియదు. ఒక అభిమాని కోరిక తీర్చి అంటే ఆఖరి అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల్లో బతుకుతా అంటే ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు, కానీ ఆయన కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ గారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించడం అనేది ఇది గొప్ప అరుదైన అవకాశం. అలాంటి అవకాశం ఏ హీరో అయినా ఆయన చూసి నేర్చుకోవాలి. నా తరపు నుంచి నేను ఏదైతే సంపాదించి నా తల్లిదండ్రులు పోషించాలనుకున్నానో నా అన్న పవన్ కళ్యాణ్ గారు, అభిమానులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతానని ఒక కుటుంబం అన్నయ్యకి అప్పచెప్పి ఆ పిల్లడు వెళ్ళిపోయాడు. ప్రజల కోసం ఒక్క వారానికి ఒక్కరోజు మీరు పెట్టండి. రాజకీయ నాయకులు ఉదయాన్నే 8 గంటలకు ప్రజలకు మీ సందర్భాలు కలవండి. మీరు మొత్తం ప్రజల సమస్యల కోసం మాట్లాడండి, ప్రజల కార్యకర్తల సమస్యల కోసం మాట్లాడండి, కార్యకర్తల గ్రూపుల్లో ఏం జరుగుతుందో మాట్లాడండి. సార్, పవన్ కళ్యాణ్ గారి ఒక అభిమాని ఆయన ఇటీవల కాలంలో ఆయన ఇంటికి వెళ్ళి అతనికి ఒక డిసీజ్ ఉందని, రేర్ డిసీజ్ ఉందని చెప్పని ఆయన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మొత్తం అతనికి ఏం కావాలో మొత్తం చూసుకున్న అభిమాని వాళ్ళు చనిపోయారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలామంది వాళ్ళు వెళ్ళి ఆ క్రిమేషన్ అవన్నీ కూడా చూసుకుంటున్నారని ఒక అభిమాని కోరిక తీర్చి అంటే ఆఖరి అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల్లో బతుకుతా అంటే ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు, కానీ ఆయన కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ గారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎంటైర్ హీరోస్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనల్ని ప్రేమించే వ్యక్తి, మనల్ని అభిమానించే వ్యక్తి, మనకు ప్రాణం పెట్టే వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఆ కోరిక ఆఖరి కోరిక కోసం నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అంటే ఆ అబ్బాయి ఎవరో తెలియదు. కోట్ల మంది అభిమానుల్లో అబ్బాయి ఒకడు, కానీ ఒక్క అభిమాని ద్వారా తెలిసి ఆయన ఇక్కడి నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళి ఆ అభిమానిని చూసి మాట్లాడి ఏం కావాలి నీకు అని అడిగి ఆయన మళ్ళీ క్యాంటీన్ పెట్టుకుంటానంటే ఈ క్యాంటీన్ నేనుగా ఓన్గా పెట్టిస్తాను, ముందు అరేంజ్ చేయండి అని చెప్పి, అలాగే బండ్ల గణేష్ గారు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయికి నీకు ఏంటి ఆఖరి కోరిక అని అడిగారు. నేను షూటింగ్ చూడాలంటే OG2 చూస్తావా అంటే OG2 నేను చూస్తాను దగ్గరుండి అన్నాడు. ఆ పాపం ఓకే, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఇంకా ఏం కోరిక అంటే నాకు రామ్ చరణ్ గారి చేతిలో ఉన్న కుక్కపిల్ల కావాలి అన్నారు. ఎస్, పంపిస్తానండి 2 గంటలు 3 గంటల్లోనే ఇమ్మీడియట్లీ సేమ్ అదే మోడల్ కుక్కపిల్లని కొనేసి ఆ అబ్బాయికి ఇవ్వడం గిఫ్ట్గా. ఇవన్నీ కూడా ఒక హీరో అంటే సినిమా తీయడమే కాదు, జనాలు టికెట్లు చూసేస్తే సినిమా చూసేశారు, అభిమానులు వచ్చారు కదా వదిలేయడం కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించడం అనేది ఇది గొప్ప అరుదైన అవకాశం. అలాంటి అవకాశం ఏ హీరో అయినా ఆయన చూసి నేర్చుకోవాలి. ఏ హీరో, ఏ పొలిటికల్ లీడర్ అయినా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక మనల్ని ప్రేమించేవాడు, మనల్ని అభిమానించేవాడు ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు మనం కాపాడడం కానీ, మనం నిలబెట్టడం కానీ, మనం ఉండడం కానీ మనం చేయాలని అనుకునేది ఒక పవన్ కళ్యాణ్ గారు. ఒక హ్యూమన్ బీయింగ్గా అంత బిగ్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ సెక్యూరిటీ, లక్షల మంది అభిమానులు వచ్చి తోపులాటలో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో 2 గంటలు 45 నిమిషాలు ఎంతో స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళి దేవుడి ప్రసాదం గుడికి దర్శనం తీసుకుని అన్నీ చేసి నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ దేవుడు ఆయన అబ్బాయి ఆఖరి చూపు ఏదైతే కోరుకున్నాడో, నా హీరోని నేను కళ్ళతో చూడాలి, నా హీరోతో నేను మాట్లాడాలని ఊహించుకున్నాడో ఆ ఊహని కళ నిజం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయి ఈరోజు మన దగ్గర లేడు, అనుకోకుండా చనిపోయాడు. కానీ ఆయన కళను నెరవేర్చాడు. ఆయన ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ గారు నేను నా దగ్గరికి వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. ఎస్, నాకు జీవితంలో ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చెప్తారు, ఒక వ్యక్తి నాకు రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు, నేను అల్లు అర్జున్ గారితో జీవితంలో ఒక ఫోటో తీసుకోవాలి. జీవితంలో లైఫ్ 1 ఫోటో ఇస్ అల్లు అర్జున్ గారు. అంటే హీరో అంటే అంత పిచ్చి ఉంటుంది, హీరో అంత ప్రాణం ఉంటుంది, హీరో అంత ప్రాణం ఉంటుంది. మీకు ఇంకొకటి తెలుసో లేదో, నా చిన్నప్పుడు నేను అడవి దొంగలోని చిరంజీవి గారిని చూసి ఎప్పటికైనా చిరంజీవి గారిని కలవాలి అని ఒక హేమ్ ఉండేది నాకు. పోలీస్ వెంకటస్వామి సినిమా చూసి దాసనారాయణ గారికి నాకు ఎప్పుడైనా దాసనారాయణ గారికి వెళ్ళాలని అనుకున్నా. కానీ
దాసనారాయణ గారి దగ్గరే బాయిగా జాయిన్ అయ్యా. నా జీవితం అంతా దాసనారాయణ గారి దగ్గర చేర్చా. ఇప్పుడు సెకండ్ జీవితం అంతా చిరంజీవి గారితోనే ఉంటున్నా. అదృష్టం కొలిది దేవుడు ఇస్తాడు ఆ వరం అబ్బాయికి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రావటానికి, కలటానికి, మాట్లాడటానికి అది అందుకని నిండా చక్కగా చూశాడు, చక్కగా హ్యాపీగా ఆయన కళ నెరవేరింది. ఆయన చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తల్లిని తండ్రిని పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటానన్నారు, ఆదుకొని నిలబెడతానన్నారు. వెళ్ళిపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసి, ఆ కుటుంబానికి ఒక పెద్ద అన్నయ్యని ఇచ్చి, పెద్ద కొడుకుని ఇచ్చి, నా తరపు నుంచి నా అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి, నా తరపు నుంచి నేను ఏదైతే సంపాదించి నా తల్లిదండ్రులు పోషించాలనుకున్నానో, నా అన్న పవన్ కళ్యాణ్ గారు, అభిమానులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతానని ఒక కుటుంబం ఆ అన్నయ్యకి అప్పచెప్పి ఆ పిల్లడు వెళ్ళిపోయాడే, అది నిజంగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన బాధ, కళ్ళనీళ్ళు. ఎందుకంటే ఆ అబ్బాయే బతికుండి, ఆ అబ్బాయే ఏజ్ పెరిగి కరెక్ట్గా 17 సంవత్సరాలు, కానీ ఆ అబ్బాయి బాగుంటే ఆ కుటుంబాన్ని పోషించుకోవాలా. కానీ ఆయన ఏం చేశాడో, దేవుడు ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో పెద్ద కొడుకుగా ఒక ఇంటి పెద్దగా ఈ ఒక పవన్ మన బండ్ల గణేష్ 5 లక్షలు ఇచ్చినా, ఇంకెవరు ఇచ్చినా, ఈ పవన్ కళ్యాణ్ గారు క్యాంటీన్ పెడుతున్నా, ఇంకోటి పెడుతున్నా, ఆ అబ్బాయి చలవే, ఆ కుటుంబం తల్లిదండ్రులు జీవితాంతం ఆ అబ్బాయి వెళ్ళిపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబానికి ఇచ్చి తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా కొడుకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. యాట్సప్. అంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని ప్రతి హీరోకి, ప్రతి పొలిటికల్ లీడర్కి. ఎందుకంటే ఎవరికో ఒకరికి జీవితంలో మీకు జీవితాంతం ఓటేస్తారు, జీవితాంతం కార్యకర్త కలపట్టుకుంటాడు, జిందాబాద్ అంటే మీతో లాఠీ దెబ్బలు తింటాడు, ప్రతిపక్షంలో లాఠీ దెబ్బలు తింటాడు, అధికార పక్షంలో లాఠీ దెబ్బలు తింటాడు, మీకు ఆల్రెడీ సినిమా అప్పుడు లాఠీ దెబ్బలు తింటాడు, మీకు సినిమా మీరు మామూలుగా ఎక్కడైనా సినిమా బయటకు వచ్చినప్పుడు లాఠీ దెబ్బలు తింటాడు. కానీ ఒక్కసారి మీరు ఇలా చెయ్యేస్తే ఆ దెబ్బలన్నీ మాయమైపోతాయి. అంటే ఒక్కసారి బాగున్నావా అని అడిగితే మాయమైపోతాయి, ఎలాగున్నారు అని అడిగితే మాయమైపోతాయి. అంటే అభిమాని అంటే హీరో అంటే అంత పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమని ప్రతి హీరో పవన్ కళ్యాణ్ గారిలాగా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిలాగా మొత్తం టోటల్గా అందరింట్లోకి వెళ్ళవలసిన అవసరం లే. కొన్ని సందర్భాల్లో, కొన్ని అవసరాల్లో మనల్ని ప్రేమించి, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం టికెట్ పెట్టి సినిమా కొనుక్కుంటున్న హీరోలైనా, మనం ప్రేమించి మన కోసం ఉదయం లెగిస్తే ఓటెయ్యండి, అన్న గెలవాలి, నాన్న గెలవాలి, తమ్ముడు గెలవాలి అని చెప్తున్న కార్యకర్తలైనా వాళ్ళని ప్రేమించడం నేర్చుకోమని అడుగుతున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమని అడుగుతున్నా. మీరు ఉదయాన్నే షూటింగ్ అంతా వెళ్ళిపోండి, మొత్తం షూటింగ్ చేయండి, కానీ వారానికి ఒక్కరోజు 1 అవర్ అందరు ఆర్టిస్టులని మీ అభిమానులందరినీ ఒక్కసారి హాయ్ చెప్పండి, బయటకు వచ్చి హాయ్ చెప్పండి, ఈ డేట్ అని పెట్టండి, ఈ డేట్లో హాయ్ చెప్పి వాళ్ళకి అవసరమైతే మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సంపాదనని ఒక్క పూట భోజనమో టిఫినో ఆ అభిమానులకు పెడుతూ హాయ్ బాగున్నారా అని ఒక్క మాట అంటే వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత బాధపడినా, ఎన్ని థియేటర్లో ఎంత కష్టపడినా వాళ్ళన్నీ మర్చిపోతారు. ఈజ్ ద పొలిటికల్ లీడర్. మరి నేను సర్పంచ్ నుంచి చెప్తున్నా, అప్ టు చీఫ్ మినిస్టర్ గారి దాకా ఒక్క వారానికి మీరు ఈరోజు చెప్తున్నారు మీ ప్రజల సమస్యల మీద ఉంటాము, ప్రజల కోరిక మీద ఉంటాం, ప్రజా దర్బార్ అంటాం, అది అంటాం అని. ప్రజల కోసం ఒక్క వారానికి ఒక్కరోజు మీరు పెట్టండి. రాజకీయ నాయకులు ఉదయాన్నే 8 గంటలకు ప్రజలకు మీ సందర్భం కలవండి. మీరు మొత్తం ప్రజల సమస్యల కోసం మాట్లాడండి, కార్యకర్తల సమస్యల కోసం మాట్లాడండి, కార్యకర్తల గ్రూపుల్లో ఏం జరుగుతుందో మాట్లాడండి. ఆ కుటుంబానికి ఆయనకి ఏమైనా జరుగుతుందో ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఆ కుటుంబానికి నిలబడండి అండగా. అంటే మీకోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు అవ్వచ్చు, మీకోసం ప్రాణం పెట్టే హీరోకి అభిమానులు కావచ్చు, కానీ ఒక్కసారి బాగున్నారా అంటే ఆ ప్రాణం లెగిచి వస్తుంది. వాళ్ళ డబ్బు మొత్తం చిల్లు అయిపోయినా, అప్పులపాలు అయిపోయినా, ఏమైపోయినా నా హీరో నన్ను బాగున్నాడు అంటారు, నా ఎమ్మెల్యే నన్ను బాగున్నారా అంటారు, నేను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా అని చెయ్యేశారు అని ఉప్పుపోతారు అన్నమాట. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు. కనుక అది ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాగా అభిమానుల్ని చూడండి. పవన్ కళ్యాణ్ గారు అది చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకోండి అని అడుగుతూ ఆ కొడుక్కి, ఆ అబ్బాయి ఎవరైతే వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడో ఆ అబ్బాయికి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాన్ని
ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మా అందరివి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఆ అబ్బాయి మీకు పవన్ కళ్యాణ్ గారిని అప్పచెప్పి మీ కుటుంబాన్ని అండగా ఉండమని, నా సంపాదన నేను అనుకోకుండా చనిపోతున్నాను కాబట్టి ఒక పెద్ద దిక్కుగా మన పవన్ అన్న మీకు ఉంటాడు అని చెప్పి చెప్పనకే చెప్పాడు కాబట్టి అందరికీ అది వాళ్ళకి మళ్ళా దేవుడు ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి సెలవు తీసుకుంటాను.